గురుగారు చాలా మంది అమావాస్య అనగానే భయపడుతూ ఉంటారు కదా. సో ఈ భయం తొలగిపోయి అసలు అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేస్తే ఫలిస్తాయి అంటారు? అమావాస్య అనేది వాస్తవానికైతే తల్లి శుద్ర పూజకి దైవ కార్యానికి అనుకూలమైన రోజు. ఓకే. ఈ అమావాస్య గడియలలో కొంతమందికి సంబంధించిన కొన్ని సమస్యలని సమూలంగా తీసేయవచ్చు. అమావాస్యకి అనారోగ్య సమస్యల పాలైన వారిని, మంత్రానికి సమస్యకు గురైపోయిన వారిని, దృష్టి సమస్యలకు బాధపడే వారిని అమావాస్య విగడియలలో వారికి శాశ్వత పరిష్కారం చేయవచ్చు. వాళ్ళలో ఉండవలసిన గ్రహస్థితిని మార్చవచ్చు. అమావాస్య విగడియల వల్ల కొంత శుద్రబంధన చేయవచ్చు. శాతబడికి గురైపోయిన వాళ్ళని బాగు చేయవచ్చు. కొంతమంది ఏ విధమైన అవస్థలున్నా గానీ వారి అంజనాన్ని బట్టి కూడా వివరంగా అమావాస్య రోజు మనం ఖచ్చితంగా దాన్ని పరిశీలించవచ్చు. దాన్ని అమావాస్య రోజు పరిష్కరించవచ్చు అంటున్నారు కదా. ఆ పరిష్కారానికి కాకుండా వీటికి కారణం కూడా అమావాస్య అంటారు, నిజమేనా గురువు? వాస్తవం. దీనికి శుద్రానికి, దైవానికి, తాంత్రికానికి, దిర్బంధనలకి, వాస్తవానికి ఒక మనిషికి చెడు చేయాలన్నా, ఒక మనిషిని వశపరచాలన్నా ఖచ్చితమైన రోజు అమావాస్య. ఈ అమావాస్యల వల్ల ప్రతి ఒక్క మనిషికి మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, ఏ విధమైన పనినైనా మనం సహకరించే పని చేయొచ్చు. ఓకే గురుగారు, మరి చాలా మంది ఇప్పుడు మనం అంటే అమావాస్య రోజు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. కొంతమంది అమావాస్యనే ఒక అదృష్ట రోజు కింద తీసుకొని అమావాస్య రోజే శుభకార్యాలు చేస్తుంటారు. మరి వాళ్ళకి ఎలా అంటారు గురుగారు? నేను ఇప్పుడు ఏం చెప్పా తల్లి, వాస్తవానికి అమావాస్య విగడి అనేది అమృతానికి పంచుకుంటే అమృతం లెక్కనే అవుతుంది. విషానికి మార్చుకుంటే విషం అవుతుంది. దీంట్లో ఉండవలసిన దైవ గుణం బ్రహ్మాండమైనది, శుద్ర గుణం పరిపూర్ణమైనది. దీంట్లో ఏ దైవ గుణాన్ని మనం ఏర్పాటు ఏ టైంలో చేసుకోవాలి, ఏ టయానికి శుద్రాన్ని ఏర్పాటు చేయాలి, ఏ టయాన్ని తాంత్రికానికి గురి చేయాలి అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గడియలు అమావాస్య 3 విగడియలు నడుస్తుంది అన్నమాట. 6 గడులలో ఏ విధమైన పని చేయాలో ఆ పని చేయాలి. అంటే గురువుగారు, ఇప్పుడు అమావాస్య రోజు చాలా మంది భయపడుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే ఆ భయం నుంచి తొలగిపోవచ్చు? వాస్తవానికైతే తల్లి ఆ అమావాస్య గడియలలో ఎవరికైతే భయము, అనారోగ్య వృష్టి, కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వారికి అనుకూలమైన పని అనేది తాంత్రిక బంధన. వాళ్ళకు సంబంధించిన బంధన చేసి వాళ్ళలో ఉండవలసిన శుద్రాన్ని బయటికి పంపించి దైవ బంధన కలిగే విధంగా కట్టడి చేసుకోవటం చాలా మంచిది. లేదు ఇళ్లలో చిన్న చిన్న కార్యాలు చేసుకోవాలనుకున్న వారు అమావాస్య రోజు 3 జీడి గింజలు, 3 మిరియాల గింజలు, 3 తులసి ఆకులు ఇంటి మీద నుంచి 3 సార్లు తిప్పి బయట పారేసుకోవచ్చు. దాని వల్ల గ్రహస్థితి గాని, ఇంట్లో శుద్ర ప్రభావాలు గాని కొద్దిగా తక్కువ మొహం పడతాయి. గురుగారు, ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు అమావాస్య రోజు ఈ పని చేస్తే మంచిది కాదు, ఈ పని చేస్తే మంచిది, అలా చేయవలసినవి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు? వాస్తవానికైతే అమావాస్య రోజు ప్రయాణాలు పనికిరావు. అర్థమైన తల్లి, అమావాస్య విగడియలలో ప్రయాణం చేసేవారు కొంతమంది రాసుల వారికి గాని, కొంతమంది మనుషులు, కొంతమంది నడవడి చేసే వారికి గాని ప్రయాణం అనేది ఎక్కువగా అమావాస్యలలో చెయ్యరు. తప్పని పరిస్థితి అనేది దానికి వాస్తవానికైతే దాన్ని అడ్డు చెప్పలేరు. అర్థమైందా? చెయ్యకోకుండా ఉండటం మంచిది. తప్పని పరిస్థితి అయినప్పుడు మనం దాన్ని ఎవరు ఆపలేరు. దాంట్లో ఉండవలసిన విగడైన బట్టి వాళ్ళు నడుస్తూనే ఉంటారు. దాన్ని బట్టి అటంకులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాగే ఇబ్బందులు అమావాస్యలలో ప్రయాణం తగ్గించుకోవటం చాలా మంచిది. అమావాస్య అనేది ఒక నిలబడిగా చేసుకోవటం వల్ల కూడా దాని వల్ల దైవ కార్యాలు ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకొని, దైవ కట్టడి చేసుకొని, తలకు స్నానం చేసి దీపం ముట్టించుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.